ఆ! ప్రపంచం అంతా సినిమాలను చూశారు. ఎల్‌కే అద్వాని, మురళీమోహన్ జోషి, ఆమె ఉమా భారతి, పివి అందరూ నరసింహారావు. డ్యాన్స్ పివి నరసింహన్ అక్కడ ఉన్నాడు. ఢిల్లీలో ఉన్నాడు. ప్రత్యక్షంగా నిలబడినటువంటి మహానుభావులు ఉన్నారు. సినిమా మొత్తం చూసింది. అట్లాంటి దాన్ని అంతా మిద్దెని కొట్టేస్తే అంటే కొట్టేస్తారు. అంటే ముద్దాయిలు కదా వేసారు. ఇంకెవరు బాగా కొట్టారు? జడ్జిలు బాగా కొట్టారా? నేను ఇప్పుడు అడుగుతున్నా. అది దృష్టాంతం కనిపించినప్పుడు కేసు ముద్ద సాక్ష్యాలు లేవని ఎట్ట కొట్టేస్తారు. ఇది ఒక మాయ చేశారు. ఆ తీర్పు ఇచ్చినవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? రాజ్యసభలో ఉన్నాడు. ఓకే. ఇంకొకరు ఎక్కడున్నాడు తెలుసా? ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నాడు. అంటే వీళ్ళు తాను మేనేజ్ చేయించి తీర్పు ఇప్పించుకొని వాళ్ళకి పదవులు ఇచ్చారు. అది తప్పుడు లెక్కది. ఇప్పుడు ఏం చేస్తారు? జ్ఞానవాపి మసీదు వచ్చింది. జ్ఞానవాపి అని దాన్ని తవ్వుతున్నారు. ఇంత మళ్ళీ మొదలు పెడతారు. మధుర అంటారు, ఇంకోటి అంటారు. ఇది పునాలు తవ్వుకుంటూ పోయి చివరికి పార్లమెంటు పునాలు తవ్వేసేట్టున్నారు. అదే చరిత్రను మళ్ళీ ఒకసారి అంటే మళ్ళీ కలబెడతారు. దీనికి కోర్టు కూడా ఉపయోగపడతా ఉంది. ఓకే. న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళు చేసేటువంటి ఆర్గ్యుమెంట్ ఈ దేశం మీద మహమ్మదీలో తురుష్కులో దండయాత్ర చేశారు, దాన్ని మేము కడుగుతున్నాము. అప్పటిది మా కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిపోయినాయి. అటువంటి హిందువులు మసీదు పగల కొట్టారు. అవి కూడా దృష్టాంతాలు ఉన్నాయి. ఓకే. ఇవన్నీ అప్పుడు పాత చరిత్ర అయిపోయింది. ఆ చరిత్ర అయిపోయింది. దాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే నీకేమొస్తుంది? ఇప్పుడు మన ఎట్లా కొత్తగా నిర్మించిన దేశాన్ని చూడకుండా పాత చరిత్ర తవ్వుకుంటూ పొలాలు తవ్వుకుంటూ మన దేశం వెనక్కి తీసుకొని ఎట్లా కుదురుతుంది? ఓకే. అంటే దేశం స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన వాళ్ళు అందరూ ఉన్నారు. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, బౌద్ధస్ అందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ విడదీస్తే ఎట్లా కుదురుతుంది మీకు? అందువల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏముందో అది చూసుకోవాలి తప్ప స్వాతంత్రం కాలం ముందు బ్రిటిష్ వాడు పరిపాలించిన 200 సంవత్సరాలు, అంతకుముందు రాజులు రాత్రి పరిపాలించిన కొన్ని వేల సంవత్సరాలు, అవన్నీ తవ్వుకుంటూ కూర్చుంటే మన దేశం ముందుకు పోతుందా? ముందుకు పోదు. ఈ స్వార్థ రాజకీయాలకు ఉపయోగపడే పరాకష్టం ఇంకోటి కాదు.